దేవునికి మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తొడేళ్ళు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, కొద్ది నిమిషాలని వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. ఇక్కడ కూడిన బిడ్డలందరితో మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభా. అయ్యా, నీ జీవం కలిగిన వాక్కుని ప్రభా నాయన మేము అన్వయించుకునే కృప మాకు దయచేయమని, వినగల చెవి, గ్రహించగల హృదయము ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, దాసుడు నన్ను బలపరచండి, అందరికీ అర్థమయ్యేలాగా విరిచి పంచిపెడే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువారు మరొక విషయాన్ని గురించి చెబుతా ఉన్నాడు. అక్కడున్న ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే, ఆయన ఈ లోకంలో ఒక క్రైస్తవుడు లేకపోతే చాలామంది ప్రజలు ఏ మార్గాల్లో ఎక్కువగా పరిగెడతారంటే విశాలమైన మార్గాల్లో ఎంచుకుంటారు కదా. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ఎవరు ఇష్టపడరు. కాబట్టి అక్కడున్న జనసమూహాలందరితో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు ఇరుకు మార్గమున ప్రవేశించడానికి సిద్ధపడండి. ఎందుకంటే ఆ దారి చాలా సంకుచితమైనది, ఆ దారి చాలా ఇరుకైనది. కానీ ఆ మార్గం అంట జీవమునకు పోయే మార్గం. అది అంటే ఇరుకు మార్గం అంటే అర్థం ఏంటంటే, ఇరుకు మార్గంలో అనేక రకాల కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, రకరకాల కరువులు, ఖడ్గాలు, అన్ని రకాల సమస్యలు ఇక్కడ ఉంటూ ఉంటాయి. క్రైస్తవుడు అనగానే ఎప్పుడు కూడా మనం అనుకోవద్దు ఏంటంటే, ఇక వాళ్ళు క్రైస్తవులు అంటే అర్థం ఏంటంటే మంచిగా సమృద్ధిగా దీవించబడతారు, మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి బిల్డింగ్లు కట్టుకొని ఉంటారని ఎప్పుడు కూడా మనం భ్రమలో ఉండద్దు. క్రైస్తవ అంటే అర్థం ఏంటంటే, చాలాసార్లు మనం అర్థం చేసుకుంటాం ఆశీర్వాదం లేకపోతే దీవెన అనుకుంటాం. కానీ క్రైస్తవం అంటే చాలా సవాలుతో కూడుకున్న జీవితం. రక్షించబడడం సులువే, కానీ యేసు ప్రభు కొరకు జీవించడం చాలా కష్టం. అర్థమవుతుందా? కాబట్టి చాలామంది యేసు మార్గాల్లో నడవడానికి ఇష్టపడరు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే పాపం మానాలి, యేసు ప్రభు దగ్గరికి వస్తారికి అనేక రకాల చెడు అలవాట్లను మానుకోవాలి, యేసు ప్రభు దగ్గరికి వస్తారికి అనేక రకాల త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం, మోసం, అన్యాయం, అసూయ, ఈ లోకంలో అన్ని కూడా మానుకొని ఆట పాటలతో కూడినవి, అల్లరితో కూడినవి అన్ని కూడా మానుకొని యేసు ప్రభు దగ్గరికి రావాలి. కాబట్టి చాలామంది ఇవన్నీ మానుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి ఎక్కడ యేసు ప్రభు నమ్ముకుంటే ఎక్కడ మానేయాల్సి వస్తుందని చెప్పేసి అందరూ కూడా ఈరోజు యేసు క్రీస్తుని తృణీకరిస్తూ లేకపోతే నమ్ముకోకుండా జీవిస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధన్యులం చెప్పొచ్చు. ఇక ఆయన తర్వాత చెప్పుకుంటూ వస్తున్నాడు ఏంటంటే, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. అర్థమవుతుందా? ఎవరి గురించి జాగ్రత్త పడమంటున్నాడు? ఈ లోకంలో లేకపోతే క్రైస్తవంలో కూడా చాలామంది అబద్ధ ప్రవక్తలు ఉంటారట. చాలామంది యేసు ప్రభు చెప్తూ వచ్చాడంటే, నా నామమున అనేక మంది నేనే క్రీస్తుని చెప్పుకుంటారట. అర్థమవుతుందా? నేనే దేవుణ్ణి, నేనే క్రీస్తుని చెప్పుకునే వ్యక్తులు కూడా వస్తుంటారు చాలామంది. ఒక ఆయన చెప్తున్నాడు, బ్రాహ్మణ చెప్తున్నాడు ఏంటంటే, నేనే క్రీస్తుని రెండవసారి వచ్చానని చెప్పుకున్నాడు ఆయన. యేసు నామం అంటే యేసు నామములోనే రక్షణ అనేది కొత్తగా వాళ్ళు సిద్ధాంతాన్ని కనిపెట్టుకున్నారు. ఏంటంటే మనం ఆలోచన చేస్తే ఏ నామమున రక్షణ లేదని బైబిల్లో ఉంది, యేసు నామమున రక్షణ. కాబట్టి ఈరోజు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఎవరు బాప్తిసం తీసుకోకూడదు. ఒకవేళ అలా తీసుకుంటే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈరోజు చాలామంది ఏం చేయాలంటే యేసు నామమున బాప్టిజం తీసుకోవాలని ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అది కూడా తప్పుడు బోధ. అంటే వాళ్ళకి అర్థం కాలేదు ఏంటంటే, యేసు నామములో అంటే అక్కడనే ఉంది. అంటే మనం చూస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామము
అంటే ఒకటే నామము, ముగ్గురు కూడా ఒకే నామం. కానీ వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళు త్రిత్వం అని, వాళ్ళు ఏకత్వం అని, లేకపోతే వాళ్ళు అందరూ కూడా ముగ్గురు కూడా ఒకే దైవత్వాన్ని కలిగి ఉన్నారన్న సంగతి చాలా మందికి అర్థం కాక ఈరోజు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి మీరు యేసు నామమున బాప్తిసం పొందారా, అయితే పొందండి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారని చెప్పేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్న వారిని ఈరోజు ఏం చేస్తున్నారు, యేసు నామం అనే దాంట్లోనికి ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు. అంటే మనం త్రిత్వాన్ని నమ్మి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దగ్గర ముగ్గురున్నారని నమ్మి ఎప్పుడైతే యేసు నామంలో తీసుకుంటామో ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాం. కానీ వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే తండ్రి లేడు, తండ్రి లేడు, పరిశుద్ధాత్మ లేడు, కుమారుడు ఒక్కడే. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే యేసు ప్రభువారే తండ్రిగా వచ్చాడట, మరలా యేసు ప్రభువారే కుమారుడిగా వచ్చాడు, మరలా ఆయనే ఇప్పుడు ఈ సమయంలో పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు అంటాడు. అంటే ఒక్క వ్యక్తి మల్టిప్లై అవుతూ వచ్చాడండి, మారుతూ వచ్చాడని చెప్తున్నారు. లేదు, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అర్థమవుతుందా? అట్లని చెప్పేసి మనకి ముగ్గురు దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే. అంటే దైవత్వంలో ముగ్గురు వ్యక్తిత్వాలు ఉన్నాయి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. చాలామంది యేసునామం వాళ్ళు ఏం చేస్తారంటే త్రిత్వాన్ని నమ్మరు వాళ్ళు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఉదాహరణ మనం చూద్దాం. ఇప్పుడు నేను నా పిల్లలకి తండ్రిని, మీకు పాస్టర్ని, లేకపోతే ఒకవేళ నేను ఏదైనా టీచింగ్ చేస్తున్నాను వాళ్ళకి ఒక బోధకుడిని. అంటే నేనే మూడు ఏం చేస్తున్నాను, మూడు రకాలుగా నేనే బాధ్యత వహిస్తున్నాను అనుకుంటాం. యేసుప్రభువారు గారు తండ్రి కూడా, యేసుప్రభువారే కుమారుడు, యేసుప్రభువారే పరిశుద్ధాత్మ అంటుంటారు. కాబట్టి అలాంటి బోధన నమ్మొద్దు. యేసునామం ఈరోజు చాలా మంది విజృంభిస్తూ ఉంది. కాబట్టి యేసునామం అనే సిద్ధాంతం ఎవరు మీ దగ్గరికి వచ్చినా, ఒకవేళ మీకు ఏదైనా మాట చెప్పినా మా పాస్టర్ గారికి ఫోన్ చేయండి, మా పాస్టర్ గారితో మాట్లాడని చెప్పండి, ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు. కానీ తొందరపడి యెహోవా సాక్షులు కానీ, యేసునామం కానీ, బ్రహ్మం కానీ, జుడాయిజం కానీ, విశ్రాంతి జనం కానీ, ఈ రకరకాల అవన్నీ కూడా ఈరోజు తప్పుడు బోధలు, అబద్ధ బోధలు బయలుదేరి ఉన్నాయి. ఎక్కడి నుంచి బయలుదేరి ఉన్నాయి మరి? అవన్నీ కూడా క్రైస్తవ్యంలో నుండి బయలుదేరి ఉన్నాయి. అర్థమవుతుందా? ఇంకొక ఆయన అంటాడు వివాహం చేసుకోవద్దు అంటాడు, ఇంకొక ఆయన అంటాడు మాంసం తినొద్దు అంటాడు. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా తప్పుడు రకాల సిద్ధాంతాలు. మరి వివాహం చేసుకోవద్దని బైబిల్లో చెప్పాడు దేవుడు? లేదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని యేసుప్రభు తండ్రి అయిన దేవుడు చెప్పాడు ఆదిలో. మరి ఈరోజు చాలామంది వివాహాలు చేసుకోకుండా ఉంటున్నారు. చేసుకోకుండా ఉండండి, నో ప్రాబ్లం. అది మీ వరకే అన్వయించుకోవాలి, కానీ పక్క వారిని వివాహం చేసుకోవద్దని చెప్పొద్దు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో అంట 1,44,000 మంది ఆ స్త్రీ సాంగత్యం ఎరగని వారంట యేసు ప్రభుతో గొర్రె పిల్లతో ఉంటారని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఇప్పటి వరకు మరి 1,44,000 మంది ఉంటే కనుక ఇప్పుడు సంఖ్య పూర్తి అయిపోయింది కదా. ఇప్పటి వరకు 1,44,000 మంది రక్షించబడలేదా? మరి కోట్ల మంది ఇప్పుడు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే అర్థం ఏంటంటే వాళ్ళు అనుకుంటారు ఏంటంటే పరలోక రాజ్యంలో అంతస్తులు ఉంటాయి, స్థాయిలు ఉంటాయి. అంటే గొర్రె పిల్లతో ఉండేవారు కొంతమంది, వేరే ప్లేస్లో ఉండేవాళ్ళు కొంతమంది అని చెప్పేసి ఈరోజు చాలామంది వివాహాలు చేసుకోకుండా చాలామంది తప్పుడు బోధ చేస్తూ ఉన్నారు. అది కూడా రాంగ్ బోధ. కాబట్టి అర్థం చేసుకోండి. ఎందుకంటే వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. ఎక్కడ చేసి పెట్టాడు? ఫస్ట్లో ఆది కాండములోనే దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మొట్టగా ఆదాముని చేశాడు. ఆదాముని చేసిన తర్వాత తండ్రి అయిన దేవునికి కనబడింది ఏంటంటే అన్ని ఆదాముని చేసిన తర్వాత అనేక రకాల జంతువులు, పక్షులు అన్నీ చేశాడు, సమస్తాన్ని చేశాడు. కానీ ఆదాముకి అట సాటి అయిన సహాయం ఏది కనబడలేదట. ఏ జంతువు కానీ, ఏ పక్షి కానీ, ఏది కూడా ఆదాముకి సాటి అయిన సహాయం కనబడలేదట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతనికి సాటి అయిన సహాయం చేయదురనుకొని చెప్పేసి ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి అతని ప్రక్కటెముకలు ఒక ఎముకను తీసి అవ్వని చేసి తన ఎదురు తీసుకొచ్చి అవ్వని చేసి ఏం చేశాడంటే తన ఎదురు తీసుకొచ్చాడట. అప్పుడు చెప్పాడట, ఈమెవరు చెప్పుకోండి అంటే ఇది నరుల్లో నుండి తీయబడింది కాబట్టి నారీ అనబడును అని ఆదాము అన్నాడు. హల్లెలూయా. అంటే ఆదాముకి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? తనలో నుండి వచ్చేసింది. ఈరోజు భార్య భర్తలు ఇద్దరు కూడా ఏక శరీరం. మీరు చూస్తే యేసు ప్రభువారు భూమి మీద జన్మించిన తర్వాత ఆయన మొట్టమొదటిగా హాజరైన ఫంక్షన్ ఏంటి తెలుసా? ఏంటి మొట్టమొదటి హాజరైన ఫంక్షన్ ఏంటంటే వివాహ దినం. కానా అనే ఆ పెళ్లి విందులోకి యేసు ప్రభువారు వచ్చాడంట. అర్థమవుతుందా? గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. అంటే వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించిన కాలంలో మొదటిగా అటెండ్ అయిన కార్యంలో మొదటిగా చేసిన అద్భుతం ఏంటంటే వివాహంలో నీళ్లను ద్రాక్ష రసంగా
చేశాడు. ఒకవేళ వివాహ వ్యవస్థనే దేవుడు తృణీకరించాడు అనుకోండి, వివాహ వ్యవస్థనే దేవుడు వద్దని అనుకున్నాడు అనుకోండి, మరి వివాహ వ్యవస్థకి ఆయన ఎలా అటెండ్ అవుతాడు? పెళ్లి విందుకి ఆయన ఎలా వస్తూ ఉంటాడు? ఆయన కూడా పిలువబడ్డాడు అంటే పెళ్లి విందుకి. అర్థమవుతుందా? కాబట్టి దేవుడే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. తర్వాత మనం చూస్తే ఇప్పుడు అల్టిమేట్గా సంఘానికి ఏం జరగబోతుంది భవిష్యత్తులో? ఈరోజు సంఘం దేని కొరకు సిద్ధపరచబడతా ఉంది? సంఘం అంటే ఆయన దృష్టిలో ఏంటంటే వధువు సంఘము. మనం అందరం ఎవరమంట? వధువు సంఘం, పెళ్లి కుమార్తె. ఈ పెళ్లి కుమార్తె ఎవరి కొరకు సిద్ధపడుతుంది? మరి వరుడైన క్రీస్తు కొరకు సిద్ధపడుతుంది. అంటే ఆది కాలంలో, అంటే మొట్టమొదటి కాలంలో వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. రెండవదిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చిన కాలంలో మొదటగా అటెండ్ అయిన ఆ పెళ్లి విందుకి ఆయన అటెండ్ అయ్యాడు. రేపు భవిష్యత్తులో జరగబోయేది కూడా, లాస్ట్గా జరగబోయేది అంటే సంఘానికి క్రీస్తుకి ఏం జరగబోతుంది? వివాహము జరగబోతుంది. హల్లెలూయా. మరి ఇన్ని రకాలుగా దేవుడు చెప్పినప్పుడు వివాహ వ్యవస్థను తృణీకరిస్తాడా? వివాహం చేసుకోవద్దు అంటాడా? ఇప్పుడు ఉదాహరణకి నాకు వివాహం చేసుకోవద్దని నాకు అనిపిస్తుంది, అది నీ వరకు చేసుకో. ఒకవేళ నీ నిర్ణయం అంటే నేను వివాహం చేసుకుంటే దేవుని కొరకు బలంగా వాడబడలేను, దేవునికి నమ్మకంగా పరిచర్య చేయాల్సినంత పరిచర్య చేయలేకపోవచ్చు అని చెప్పేసి ఒకవేళ నిర్ణయం చేసుకొని నువ్వు ఒకవేళ వివాహం చేసుకోకుండా ఉంటే మంచిదే. కానీ అది సిద్ధాంతంగా మార్చి ఒకవేళ సేవ చేసేవాడు, సేవ చేయాలనుకునేవాడు వివాహం చేసుకోవద్దు అనేది తప్పుడు బోధ, అబద్ధ బోధ. అర్థమవుతుందా? కాబట్టి ప్రియదేని బిడ్డలారా గమనించండి, ఈ రకరకాలుగా చాలామంది ఏం చేస్తున్నారంటే అబద్ధ బోధలు బయలుదేరుతూ ఉన్నాయి. అర్థమవుతుందా? ఈరోజు చాలామంది క్రైస్తవుడు ఒక పిచ్చి పొరపాటు చేస్తున్నారు. ఏంటంటే బుధవారం రోజు, సోమవారం రోజు ఏం చేయరంట? మటన్ మాంసం ముట్టుకోరంట. ఎక్కడ చెప్పాడు దేవుడు బైబిల్లో? అన్యజనులు కూడా అంతే వ్రతాలు చేస్తూ ఈరోజు నేను మాంసం తినను, ఈరోజు సోమవారం, లేకపోతే ఈరోజు ఆ వారం ఈ వారం చెప్పేసి అంటుకుంటారు. అంటే గమనించండి, దేవుడు దేన్ని బట్టి నీ జీవితం మార్చబడాలి? ఇప్పుడు హృదయంలో కుళ్ళు పెట్టుకొని లేకపోతే ఆ రోజు మాంసం తినకపోతే నువ్వు పరిశుద్ధుడు అయిపోతావా? నోటితో ఎదుటి వ్యక్తిని ఓర్వలేనితనం ఉండి ఆ రోజు నువ్వు చికెన్ కానీ మటన్ గా మానేస్తే ఆ రోజు నువ్వు పరిశుద్ధుడు అయిపోతావా? కాదు కదా. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డలారా ఇక్కడ చూడండి, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి. వాళ్ళు ఏం చేస్తారంటే అబద్ధ ప్రవక్తలు చూడండి, వారు ఎలాంటి వారంటే బైబిల్లో చాలా రకాలుగా చెప్పాడంటే వారు మందని కనికరించారట. వారు ఇప్పుడు జీతగాడు ఉన్నాడండి, జీతగాడు జీతం కొరకు పని చేస్తాడా? ఇంటి యజమానుల కొరకు పని చేస్తాడా? దేని కొరకు పని చేస్తాడు? జీతం కొరకు పని చేస్తాడు. అర్థమవుతుందా? ఇంటి వారి కొరకు పనిచేయడు. ఒకళ్ళు జీతం రాలేదనుకోండి అని చెప్పేసి నా ఇంటి వారిని లేకపోతే నా యజమాని పిల్లలు నా యజమాని నేను చక్కగా చూసుకోవాలనుకుంటాడా? లేదు, నేను జీతం ఇస్తేనే వస్తానంటే. ఈరోజు చాలా మంది సావుకుళ్ళు కూడా ఎలా తయారయ్యారంటే ఈరోజు మందని కనికరించకుండా కేవలము వారి నుండి వచ్చే సొమ్ము కోసమే ఆశిస్తూ ఉన్నారు. ఒక ఆమె యూట్యూబ్లో ప్రసంగం చేస్తూ ఉంది. ఏంటంటే ఏమంటుందంటే మీకు మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి అంటున్నారు కదా, దశభాగాలు ఇచ్చి సావండి. మీరు దశభాగాలు ఇస్తే మీ కుటుంబాలు దీవించబడతాయి, మీరు దశభాగాలు ఇస్తే మీ రోగాలు పోతాయి, మీరు దశభాగాలు ఇస్తే మీ బాధలు పోతాయి, మీరు దశభాగాలు ఇస్తే మీ కష్టాలు పోతాయి, మీరు దశభాగాలు ఇవ్వకుండా మాకు బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అంటే ఎలా పోతాయి అని చెప్పేసి బోధ చేస్తూ ఉంది. ఇది మంచిదేనంటారా? ఇది సత్య బోధ అంటారా? కాదు. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియదేని బిడ్డలారా, దేవుడు చాలా మంది ఈరోజు బోధ చేస్తున్నారు. చాలా మంది యూట్యూబ్లో ఏం చేస్తారు? దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని మంచి ఉద్యోగాలు ఇస్తాడు, మంచి మంచి బిల్డింగ్లు అనుగ్రహిస్తాడు దేవుడు. కానీ ఈ పరిచర్యకుడికి ఏం చేయాలి? మీరు కానుకలు పంపించండి. ఇగో ఈ పరిచర్యకుడికి మీరు ఏం చేయండి? కానుకలు పంపించండి. మరి ప్రజల్ని దీవించిన దేవుడు సావుకులు దీవించలేడు అంటారా? దీవిస్తాడు కదా. హల్లెలూయా. అంటే ఒక రకంగా చాలా మంది ఏం చేస్తున్నారంటే తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు. అంటే గమనించండి, ఈరోజు ఈ యొక్క యూట్యూబ్ని అంట షేర్ చేయాలంట, 10 మందికి షేర్ చేస్తే మీకు దీవించబడతారట. ఎక్కడుంది బైబిల్లో? యూట్యూబ్ లింక్ 10 మందికి షేర్ చేస్తే దీవించబడతారని ఎక్కడుంది లింకు? ఎక్కడుంది వాక్యం? మీ బ్రతుకులు మారాలి, మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలి అని చెప్పరు. మీకు సమాధానం కలుగునుగాక, మీకు నెమ్మది కలుగునుగాక, ఇగో రాబో 2020 సంవత్సరాలు మీ దేవుడు మీకు అప్పు లేకుండా చేస్తాడని చాలా మంది బోధ చేస్తున్నారు. చేస్తాడా? మరి
2025 కల్లా మీకు ఏ అప్పు ఉండదని బాగు చేస్తున్నారు అనగానే విశ్వాసాలు అబ్బాబ్బా దేవానికి స్తోత్రం స్తోత్రం అంటున్నారు. మళ్ళీ 2020 సంవత్సరానికి వస్తారు మరలా దేవా మా అప్పులే పరిస్థితి ఏంటి అంటున్నారు. మరి అయ్యగారు చేసిన ఆ బోధ ఏమైపోయింది? మరి ఈరోజు చాలా మంది విశ్వాసాలు ఏం చేస్తున్నారు అంటే ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళకు కావలసిన బోధనలు చేస్తున్నారట. ఇప్పుడు మీరు మారు మనసు పొందండి, రక్షించబడండి, మీ పాపం ఒప్పుకోండి అంటే మనిషికి నొప్పి కలుగుతుంది. కానీ ఇగో అమ్మ అచ్చయ్య గారు మీ వచ్చే సంవత్సరం కల్లా మీ అప్పులన్నీ తీరిపోతాయి, మీ ఇంట్లో ఎవ్వరికి రోగం రాదు అన్నాం అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? దేవుడు నిజంగా దైవజనులతో మాట్లాడాడు, వచ్చే సంవత్సరం కల్లా మా అప్పులన్నీ తీరిపోతాయని సంబరపడతాడా లేదా? అదే నువ్వు పాపం చేస్తావు, నువ్వు అబద్ధం ఆడావు, ఇదిగో నువ్వు ఇలా ఇతరులు తిట్టావు ఒప్పుకో అంటే ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. అవునే కదా? ఈరోజు మనుషుల్ని ఎలా తయారు చేస్తున్నారు క్రైస్తవ్యాలంటే అన్ని రకాలుగా దీవెనలు ఆశీర్వాదాలతోనే ఈరోజు క్రైస్తవాన్ని మోసం చేస్తున్నారు చాలామంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియదేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం అంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. అర్థమవుతుందా? ఈరోజు కడుపున తింటాం, రేపు తింటాం అనే గ్యారెంటీ ఉండదు క్రైస్తవ్యంలో. ఈరోజు అందరూ మెచ్చుకుంటారు, రేపు అందరూ అవమానపరుస్తుంటారు. కాబట్టి క్రైస్తవ్యం అంటే ఒక పోరాటం, క్రైస్తవ్యం అంటే ఒక సాహసం, లేకపోతే దాన్ని సిలువ అంటే అర్థం ఏంటో తెలుసా? శ్రమ అంట. సిలువ అంటే అర్థం ఏంటి? శ్రమ. అంటే ఒక వ్యక్తి సిలువ దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఈ లోకంలో శ్రమ పడాలి. యేసు ప్రభువు చెప్పాడు ఒక పాయింట్ బైబిల్లో, ఏమని చెప్పాడంటే లోకము నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది? యేసు ప్రభువుని లోకము ద్వేషించింది కాబట్టి మరి యేసు ప్రభువుని అంగీకరించిన క్రైస్తవులు ఏం చేస్తుంది? లోకం ఖచ్చితంగా ద్వేషిస్తుంది. హల్లెలూయా. నువ్వు క్రైస్తవుడిగా మారగానే ఎవరు చప్పట్లు కొట్టి ఓ సూపరు, నువ్వు డూపరు, మంచి మార్గాలకు వచ్చావని ఎవ్వరు నిన్ను మెచ్చుకోరు. మెచ్చుకుంటారా? ఎవ్వరు మెచ్చుకోరు. గుర్తుపెట్టుకోండి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే తప్పుడు బోధలు చేసి క్రైస్తవ్యాన్ని ఏం చేస్తున్నారంటే తప్పుడు త్రోవకు మళ్ళిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి మనం అంటాం ఏంటంటే 2025 కల్లా నీ అప్పులు తీరిపోతాయని దేవుడు చెప్పాడు అనుకోండి. దేవుడు చెప్పాడని ఒకవేళ ప్రసంగం చేశాడు అనుకోండి. ఒకవేళ 2025 కల్లా అప్పులు తీరలేదు అనుకోండి, ఎక్కువ అయినాయి బాధలు. అప్పుడు వాడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతాడా? ఏ మాట దేవుడు నెరవేర్చట్లేదు ఇక నాకు దేవుడు ఎందుకో నేను వెళ్ళిపోతాడా? చెప్పండి చెప్పండి కదా, వెళ్ళిపోతాడు. ఎందుకంటే దైవజనుడు చెప్పిన ఏ మాట నా జీవితంలో నెరవేర్చలేదు ఇక నా దేవుడు ఎందుకు అంటాడు. కానీ అదే మనం ఏమి నేర్పించాలంటే, అమ్మా నీ అప్పులు తీరినా తీరకపోయినా నీ దేవుడు నీకు దేవుడే. ఆయన ఖచ్చితంగా ఒక దినాన వస్తాడు, మనం అందరం ఎత్తబడతాం. అప్పుడు మాత్రమే మనకి కష్టాల నుండి శ్రమల నుండి సంపూర్ణమైన విడుదల దొరుకుతుంది. ఈ భూమి మీద ఉన్నంత కాలం కష్టపడవలసిందే అని ఒకవేళ బోధ చేసావు అనుకోండి, ఆ బోధను స్వీకరించాడు అనుకోండి, ఏ కష్టం వచ్చినా వాడు ఏం చేసుకుంటాడు? యేసు ప్రభువునందే విశ్వాసం ఉంచుతాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నంతకాలం ఏముంటాయి? మనకి కష్టాలే ఉంటాయి, శ్రమలే ఉంటాయి. అర్థమవుతుందా? సుఖ దుఃఖాలు ఏర్పాటు చేశాడు దేవుడు. ఏవి ఏర్పాటు చేశాడు మనకి? సుఖ దుఃఖములను. ఈ రెండు లేకపోతే మానవుని జీవితం చాలా దుర్భరంగా మారుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి ఈ అన్నారు కూడా టర్నింగ్ ఉందనుకోండి, ఒకవేళ ఆ టర్నింగ్ దగ్గర స్పీడ్ బ్రేకర్ లేదనుకోండి, ఒకవేళ ఒక ఆయన 100 స్పీడ్తో వస్తున్నాడు, 100 స్పీడ్తో వస్తున్నాడు ఒక బైక్ మీదనో లేకపోతే కార్లోనో, ఒకవేళ సడన్గా అక్కడ స్పీడ్ బ్రేకర్ లేదనుకోండి, ఎదుటిగా ఆ పక్క నుండి కూడా ఒక వాహనం వస్తుంది. పరిస్థితి ఏంటంటారు? 100 కిలోమీటర్ల వేగంతో వచ్చినప్పుడు ఇంకొక వాహనాన్ని ఢీకొట్టినప్పుడు ఏమైపోద్ది అంటే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అదే స్పీడ్ బ్రేకర్ అక్కడ కనబడదు అనుకోండి, వెంటనే స్పీడ్ బ్రేకర్ని చూసి స్లో అయిపోతాడు. 100 మీద ఉన్న ఆయన 0కి వచ్చేసి అక్కడ నిదానంగా వెళ్ళిపోతాడు, ప్రమాదం నుండి తప్పించబడతా ఉంటాడు. హల్లెలూయా. కానీ స్పీడ్ బ్రేకర్ లేకపోతే పరిస్థితి ఏంటి? ప్రాణాలే గాల్లో కలిసిపోతాయి. ఈరోజు క్రైస్తవ జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు సుఖాలే, ఎప్పుడు ఆనందాలే, ఎప్పుడు మన జీవితంలో ఏ కష్టం, ఏ కరువు లేకుండా, ఏ రోగం లేకుండా ఉందనుకోండి, క్రైస్తవ జీవితంలో ఏంటో పొరపాటు తెలుసా? ఇక వాడికి దేవుడు అవసరం ఉండదు, వాడు విస్తారమైన పాపాలు చేస్తాడు, నిత్య నాశనాన్ని సంపాదించుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి, కష్టాలు ఉండడం మంచిదా, కష్టాలు పోవడం మంచిదా? కష్టాలు ఉంటే భక్తిని కాపాడుకుంటాం, ఎక్కువ పాపం చేయం, ఎక్కువ తప్పులు చేయం. ఎందుకంటే ఈ కష్టాలను తీర్చుకోలేకపోతున్నాం, ఇంకా పాపం చేసే టైం ఆడి ఉంటుంది.
తప్పులు చేసేప్పుడు టైం యాడ్ ఉంటుంది, అవునా కదా? హల్లెలూయా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, లేవలేకుండా మంచాలు పడ్డాడు అనుకోండి, పక్కవానితో పంచాలు పెట్టుకొని హృదయంలో ద్వేషం పెట్టుకుంటాడా? నా బతికే మంచాన పడిపోయా, నేనే లేవలేకుండా నీకు పక్కవంతా ఏం పోట్లాడని చెప్పేసి తనను తాను సమర్థించుకొని హాయిగా మంచిగా ప్రశాంతంగా మంచాలు పడుకుంటాడు. అదే మంచాలు లేచి బలంగా ఉన్నాడు అనుకోండి, ఎవడైనా అన్నాడు అనుకోండి, నువ్వు నన్ను అంటావని చెప్పేసి పరిగెత్తి ఒక 2 గుద్దులు గుద్ది కొట్టాడు అనుకోండి, వాడు వెళ్ళి కేసు పెట్టాడు, వీడు వెళ్ళి కేసు పెట్టిన తర్వాత వీడు కేసుకి తిరిగా, వాడు కేసుకి తిరిగా, ఇంట్లో సమాధానం లేకుండా నెమ్మది లేకుండా కుటుంబం అంతా అల్లరి పాలైపోతుంది. పరిస్థితి ఏంటంటారు? చూడండి, విస్తారంగా ఒకవేళ సుఖం దొరికింది అనుకోండి, విస్తారంగా ఆనందం దొరికింది అనుకోండి, మనిషి నాశనానికి పరిగెడతాడు. కానీ అప్పుడప్పుడు మానవుని జీవితంలో ఉండాలి, స్పీడ్ బ్రేకర్లు ఉండాలి. ఈరోజు చాలా మంది అబద్ధ ప్రవక్తలు చేస్తున్న బోధ ఏంటంటే, ఎప్పుడు మీకు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు, అభివృద్ధి కూడికలు పెడుతూ ఉంటారు. సంఘ క్షేమాభివృద్ధి కూడికలు పెట్టాలి. సంఘ క్షేమాభివృద్ధి ఎలా కలుగుతుంది అంటే దేవుని వాక్యం ద్వారానే. కానీ కొంతమంది ఏం కూడికలు పెడతారంటే అభివృద్ధి కూడికలు. ఈరోజు 2025 కల్లా సమస్యలు పోతాయి, 2020 కల్లా మీకు మంచి జాబ్ వస్తుంది, 2025 కల్లా పెళ్ళి అయిపోతుంది, ఇవన్నీ కూడికలు పెట్టి చేశారనుకోండి, పెళ్లి కాకపోయినా, జాబ్ రాకపోయినా, ఒకవేళ రోగం పోకపోయినా, ఒకవేళ గర్భంలో రాకపోయినా పరిస్థితి ఏంటంటారు? నిన్ననే ఒక వీడియో చూశాను, హైదరాబాద్లో బెరాకా మినిస్ట్రీ లేకపోతే బెరాకా మినిస్ట్రీలో ఆమె భర్త ఆమె భర్త క్రైస్తవుడే, తన క్రైస్తవురాలే, ఎంతో సేవ చేసింది. అంటే గుర్తుపెట్టుకోండి, వినండి, మాట్లాడదు. దైవజనుల దగ్గర లేకపోతే పరిచర్య లేకపోతే సంఘంలో ఎంతగానో పరిచర్య చేసింది. పరిచర్య చేసిన తర్వాత ఆమె ఎంతగానో సాక్ష్యం చెప్తూ ఉంటుంది, ఇదిగో నా తల్లిదండ్రుల కంటే కూడా, నా కుటుంబీకుల కంటే కూడా పాస్టర్ మరి ఎంతగానో నాకు ఆదరించారు, నన్ను ధైర్యపరిచారు, మా కుటుంబాన్ని ఆదరించారని చెప్పి ఏడ్చుకుంటూ కన్నీటితో సాక్ష్యం చెప్తా ఉంది. చెప్పిన తర్వాత కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే, ఒక దగ్గర చర్చి కూల్చడానికి దాన్ని పడగొట్టడానికి తన భర్త వెళ్ళాడు. తన భర్త వెళ్ళిన తర్వాత ఏమైపోయిందో అనుకోకుండా ఏమైందో తెలియదు, కానీ ఆ చర్చి గోడలు కూలిపోయి ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇక అది ఒకవేళ ఆమెకి సడన్గా చెప్తే, ఆ పాస్టర్ గారు యజమానుడికి ఫోన్ చేశారు, వెంటనే ఆయన ఎక్కడ ఏలూరులో ఉన్నాడంట, అరే ఇంత జరిగిందని చెప్పేసి టక్కడక్క బయలుదేరితే వస్తున్నారు, ఆమెకు మాత్రం సడన్గా చెప్పకండి, ఆమె ఒకవేళ చర్చిలో ఉంటే లేకపోతే ఇంటి దగ్గర పని చేస్తూ ఉంటే ఆమెకు టిఫిన్ పెట్టండి, భోజనం పెట్టండి అని చెప్పేసి చెప్పేది. కానీ ఆ తర్వాత నిమ్మలంగా నిదానంగా చెప్పారట. చెప్పిన తర్వాత ఏమైపోయిందంటే తన భర్త చనిపోయాడు. తనని కాపాడదామని చెప్పేసి క్రెడిట్ కార్డు ఇచ్చి ఎంతోగానో ప్రయత్నం చేశారు, కానీ అప్పటికే చనిపోయాడన్న వార్త తెలిసిపోయింది. అయితే ఈ యొక్క విషయం ఏమైపోయిందంటే తర్వాత లాస్ట్కి ఏమైపోయిందంటే, ఆమె నా భర్త బ్రతికుండా కూడా, లేకపోతే నా భర్తని హాస్పిటల్ కూడా తీసుకోకుండా, ఇగో ఈ సావుకులందరూ ఏం చేశారంటే డబ్బులు ఖర్చు అవుతుందని చెప్పేసి నా భర్తని తీసుకెళ్ళలేదని చెప్పేసి ఈరోజు హైందవుల దగ్గరికి, క్రీస్తుని వ్యతిరేకించే వ్యక్తుల దగ్గరికి వచ్చి ఈరోజు వారిపై నేరారోపణ చేస్తుంది. కొన్ని లక్షల రూపాయలు వస్తాయి, కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి వాళ్ళకి, కానీ నా భర్తకి నా కుటుంబానికి ఏ సహాయం చేయలేదని చెప్పేసి ఈరోజు క్రీస్తు విరోధుల దగ్గరికి వెళ్ళామా ఏం చెప్తా ఉంది ఈ యొక్క సమాచారం అని చెప్పేసి, ఇగో ఈ విధంగా ఉంటారు పాస్టర్లు, ఈ విధంగా ఉంటారు సావుకులు అని చెప్పేసి, నా భర్తని కాపాడలేకపోయారని చెప్పేసి ఈరోజు రివర్స్ సాక్ష్యం చెప్తా ఉందాం. హల్లెలూయా. రివర్స్గా వారిపై నిందలు మోపుతా ఉంది వారిపై. ఎందుకంటే వాళ్ళకు దాదాపుగా 2,000-3,000 మంది సంఘస్థులు వస్తారు కాబట్టి ఎంతో కొంత ఇస్తారని చెప్పేసి అవి ఆశించి చెప్తుందో, మరి ఎలా చెప్తుందో మనకి తెలియదు. కానీ ఈరోజు క్రీస్తు వ్యతిరేకుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తా ఉందంటే ఈ విధంగా చెప్తా ఉందట. అంటే ఈమెకి ఏమర్థమైంది? చావైన బ్రతికైన క్రీస్తుతోనే అన్న బాగా అర్థం కాలేదు. అంటే అప్పటి వరకు తన తల్లిదండ్రులుగా లేకపోతే తన కుటుంబీకులుగా ఎంతో ఆదరించారనుకున్న ఆ స్త్రీ ఈరోజు భర్త చనిపోయేసరికి మారిపోయింది. వెంటనే మారిపోయి ఇక డబ్బుకి ఆశించో, ఇంకా దేనికి ఆశించో, ఇక రివర్స్గా ఆమె ఏం చేస్తుందంటే ఆ సావుకుల పైన ఏం చేస్తుంది? నేరారోపణ చేస్తూ ఉంది. ఈరోజు సమాజంలో ఎవరిని నమ్మాలో తెలియదు. ఈరోజు మంచిగా ఉంటారు, రేపటి దినాన్ని ఏం చేస్తారు, ఎలా రివర్స్ అవుతారో తెలియదు. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మందికి ఒకవేళ తప్పుడు బోధ మనం చేసామనుకోండి, దేవుడు మిమ్మల్ని ఎప్పుడు దీవిస్తాడని ఒకవేళ చేసామనుకోండి, ఒకవేళ దీవించకపోతే పరిస్థితి ఏంటి?
కాబట్టి అందుకోసం అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడాలి. సత్యవాక్యాన్ని ఎలా వివరించాలట? సరిగా విభజించాలట. విభజించగల బోధ చేయకపోతే తప్పుడుగా బోధ వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని రిసీవ్ చేసుకున్న వారు అపార్థం చేసుకుని చివరికి యేసు ప్రభువుని వదిలిపెట్టే పరిస్థితులు ఉంటాయి. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు నువ్వే పాపం చేసినా పర్లేదు, కానీ ఒకసారి బాప్తిజం పొంది చాలు, బాప్తిజం పొందుకున్న తర్వాత ఇక నువ్వు ఏ పాపమైనా చేయొచ్చు అని చెప్పేసి బోధలు కూడా ఉన్నాయి ఈరోజు. ఒక్కసారి రక్షించబడితే చాలు, ఇక తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేయి, నువ్వు పరలోక రాజ్యం పోతావు అని చెప్పేసి ఈరోజు ఏం చేస్తున్నారు? బోధ చేస్తా ఉన్నారు. ఇంకో బైబిల్లో మనం చూస్తే ఒకసారి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం చదువుదామా? ప్రియులారా, చాలు. హల్లెలూయా. చూడండి, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఏంటట? అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కనుక ప్రతి ఆత్మను నమ్మక. అన్ని ఆత్మలు నమ్మొద్దు. నమ్ముతారా? ఏ పాస్టర్ గారు ఏం చెప్తే అది నమ్మకండి. అది బైబిల్కి సపోర్ట్ చేస్తుందా, వాక్యానుసారంగా ఉందా లేదా అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదైనా చెప్పొచ్చు, వాళ్ళు ఏ రకమైన ప్రవచనాలు చెప్పొచ్చు, ఏ రకమైన దేవుడు నాకు ఇది చెప్పాడని చెప్పొచ్చు. కొంతమంది ఏం చెప్పారు? ఈరోజు 2024 సంవత్సరాలు ఏమొస్తుందని చెప్పారు? ఫ్యాన్ ఏమొస్తుందని చెప్పారు. 2024 సంవత్సరాల కాలం రయ్యమని వెళ్తుందని చెప్పారు. అర్థమైందా? ఏమైపోయింది? ఈ రోజుల్లో ఫ్యాన్ ఆగిపోయింది, కారు పక్కకు వెళ్ళిపోయింది. ఈరోజు చెప్పిన ప్రవచనం దేవుడు చెప్పాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని చెప్పాడు కదా. ఈరోజు సమాజంలో దేవునికి అవమానం వస్తున్నారు. అది దేవుడు చెప్తే ఖచ్చితంగా నెరవేర్చబడాలి కదా, అవునా కదా? దేవుడు చెప్తే జరగాలి అది, కానీ జరగలేదంటే అది మానవులు ఇచ్చి నుండి వచ్చేది. ఏదో మనుషుల మెప్పు కొరకు, తన స్టేజ్ మీద కూర్చున్న రాజకీయ నాయకుల మెప్పు కొరకు కొన్నిసార్లు ఏం చేస్తారు తెలుసా? దేవుడు కారే రప్పిస్తాడు, ఫ్యాన్ అయింది తిరుగుతుంది మరలా అని చెప్పేసి కొన్ని ఊహించి చెప్పుకొని దేవుడు చెప్పాడని చెప్పేసి ఈరోజు దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియమైన బిడ్డలారా, ఏ ప్రవచనమైనా, ఏ ఒక మాట అయినా నీ జీవితానికి ఒకవేళ ఎవరైనా చెప్పినట్టుగా అనిపిస్తే ఇది వాక్యానుసారమా కాదా అని గమనించాలి. ఒక సమాచారం నేను విన్నాను ఏంటంటే, ఒక ఆయన తెలివిగా ఏం చేశాడంటే ఆయనకు స్కూటీ అవసరం అని చెప్పేసి దేవుడు నాకు రాత్రి దర్శనం ఇచ్చాడు, దేవుడు నాకు స్కూటీ కొనియమంటున్నాడు అని చెప్పేసి చెప్పాడట. చెప్పగానే వెంటనే అవును దేవుడు చెప్పాడా అనగానే వెంటనే స్కూటీ కొనిచ్చారట. హల్లెలూయా. నేను విన్న సమాచారం ఇది. ఇంకొక ఆయన ఏం చెప్పాడంటే, మీ కుమార్తెను మాకు ఇవ్వమంటున్నాడు దేవుడు అని చెప్పేసి ఈ విధంగా తప్పుడు దర్శనాలు వచ్చాయని చెప్పేసి ఈ విధంగా అనేక రకాలుగా ఏం చేస్తున్నారంటే మనుషుల్ని మోసం చేస్తున్నారు. ఇంకొక ఆయన ఏం చేశాడంటే, మీరు గమనించండి, 15 లక్షల 10 లక్షలకు చర్చి పెట్టి వసూలు చేసి సంఘస్థం దగ్గర వసూలు చేసి మందిరాన్ని కట్టేశాడట. కట్టేగానే మంచి మందిరం కట్టాడు. కట్టిన తర్వాత తన కుమారుడు లండన్ వెళ్ళిపోయాడు, అక్కడ చదువుకుంటున్నాడు. ఆ చదువుకోరకు అని చెప్పేసి ఏం చేశాడంటే ఆ పాస్టర్ గారు ఆ చర్చి స్థలాన్ని చర్చి మొత్తం అమ్మేసి 15 లక్షలకు అమ్మేసి లండన్ చెక్కేశాడట. హల్లెలూయా. అర్థమైందా? ఈరోజు గమనించండి ప్రియమైన బిడ్డలారా, ఏం జరుగుతూ ఉంది సమాజంలో, ఏ రకంగా ఈరోజు మనుషులు సావుకులు సంఘాలని మోసం చేస్తున్నారో మనం గమనించాలి. అర్థమవుతుందా? ఈరోజు చాలామంది అంట ప్రతి ఆత్మను నమ్మొద్దు. ఏ ఆత్మ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక ఎక్కడైనా అద్భుతాలు జరుగుతున్నాయంటే అక్కడ పరిగెడుతూ ఉంటాం కదా. అవి దేవుడు చేస్తున్నాడా, సాతాను చేస్తున్నాడా ఆలోచించా. మనకేం కావాలి? అద్భుతాలు కావాలి. వాళ్ళు కాలేదనుకోండి, అక్కడ ఇక్కడ తీసుకెళ్ళాం కానీ ఇక్కడ ఏం నయం కాలేదు, అద్భుతం చేస్తామని చెప్పారు, స్వస్థపత్యం చెప్పారని చెప్పేసి మళ్ళీ రివర్స్
కేసులు పెట్టేసి దైవ సేవకుల మీద కేసులు పెట్టేసి జైలు పాలు చేస్తున్నారు ఈరోజు కదా. అంగైతే అటు కాకపోతే ఇటు. అర్థమవుతుందా? ఈరోజు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, సమాజంలో ఈరోజు సావకులు కూడా అదే చేస్తున్నారు పొరపాటు. మీరు ఇక్కడికి వస్తే బాగుపడతారు, మీకు ఇక్కడికి వస్తే మీ జీవితాలు బాగుపడతాయి, మీ రోగాలు పోతాయి, మీ వ్యాధులు పోతాయి, మీకు ఉద్యోగాలు వస్తాయి, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, మీరు మంచి ఇల్లు కట్టుకుంటారని చెప్పేసి రండి మామందిరానికి రండి మామందిరానికి అని చెప్పేసి వారు కూడా పిలుస్తూ ఉన్నారు. అది కూడా తప్పుడు బోధే. హల్లెలూయా. ఈరోజు ఇగో మీరంట ఒక ఆయన చెప్తాడు ఏంటంటే, ఇగో ఈ ప్రోగ్రామ్కి మీరు స్పాన్సర్ చేస్తే ఇక పలానా జీవితంలో ఏమొచ్చిందంట, ఉద్యోగం వచ్చిందని చెప్తాడు ఒక ఆయన. 10,000 రూపాయలు టీవీకి స్పాన్సర్ చేస్తారంట, ఆమెకు ఉద్యోగం వచ్చిందట. లేకపోతే 15,000 రూపాయలు స్పాన్సర్ చేస్తారంటే గర్భఫలం అందిందంట. ఇలాంటి రకాల బోధలు చేసి ఈరోజు వేలకు వేలు ఏం చేస్తున్నారు, పల్లెటూరులో విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారు అంటే వారు సొమ్మమ్మి ఆ టీవీకి స్పాన్సర్ చేస్తున్నారు. ఎందుకు? మా కుటుంబం కూడా దీవించబడాలి, మేము కూడా ఒక బిల్డింగ్ కట్టుకోవాలి, లేకపోతే వాళ్ళ ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వస్తుందని చెప్పేసి, వాళ్ళ గర్భఫలం లేకపోతే గర్భఫలం అని చెప్పేసి వస్తుందని చెప్పేసి ఈరోజు వేలకు వేల రూపాయలు ఇక్కడ సంఘాన్ని వదిలేసి, ఇక్కడ కాపర్లు వదిలేసి, వాళ్ళకి కనీసం ఒక 100 రూపాయలు కానుక ఇవ్వకుండా వేలకు వేలు 10,000 రూపాయలు 10,000 రూపాయలు 15,000 రూపాయలు తీసుకెళ్ళి ఆ స్పాన్సర్లకు తగలేస్తున్నారు ఈరోజు. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా లంచాలు ఇచ్చి అద్భుతాలు చేసే దేవుడు కాదు ఆయన. నువ్వు లంచం ఇస్తే చేసే దేవుడు ఆయన చేస్తాడా? లంచం తీసుకుంటాడా దేవుడు నీ నుండి? 10,000 రూపాయలు నువ్వు ఇస్తే నీ గర్భఫలం ఇస్తాడా? అంటే ఆయన లంచం తీసుకొని చేస్తాడా? హల్లెలూయా. ఈరోజు చాలా మంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతూ ఉన్నారు. కొన్నిసార్లు వాళ్ళు మంచి పనులే చేయొచ్చు, కానీ వాళ్ళ వెనకాల మీరు చూస్తే వాక్యం అంటుంది తెలుసా, చూడండి అక్కడ ఆత్మ నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఏం చేయాలట? మీ ఇంట్లో ఏం చేయాలి? ఒక ఆయన నేను రీసెంట్గా చదివాను ఏంటంటే, ఒక స్టోరీ చదివాను అబద్ధ ప్రవక్తల గురించి. ఏంటని గూగుల్లో కొడితే ఒక పివి మనోహర్ అనే వ్యక్తి కొన్ని విషయాలు రాశాడు. ఆయన కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఏంటంటే ఒక ఆయనంట ఒక కుమారుడికి బాగలేకపోతే, రోగం వచ్చి పడి ఉంటే ఎక్కడ తీసుకెళ్ళినా బాగుపడతలేదట. బాగుపడకపోతే ఆయన అన్నాడంటే సావుకుడు, అమ్మా నాకు 20,000 రూపాయలు ఇస్తే మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాం, మీ ఇంట్లో ప్రార్థన చేస్తాం మీ కుమారుడి కొరకు, మీ కుమారుడు స్వస్థపరచబడతాడని చెప్పేసి 20,000 రూపాయలు అడిగాడట. అడగగానే 20,000 రూపాయలు ఇచ్చారట. వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఎంత ప్రార్థన చేసినా స్వస్థత కలగలేదు. చివరికి ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోగానే ఏం చేశారు? ఇప్పుడు ఆ వ్యక్తి పైన కేసు పెట్టారు. ఇగో 20,000 రూపాయలు ఇస్తే నా కుమారుడు బాగు చేస్తానన్నాడు, కానీ 20,000 రూపాయలు తీసుకున్నాడు, బాగు చేయలేదని చెప్పేసి తీసుకెళ్లారు. ఊరంతా బట్టలు ఊడదీసి కొట్టారు, జైలు పాలు చేసి జైల్లోకి అప్పగించారట. ఏంటి బోధలు? అర్థమవుతుందా? ఈరోజు దేవుడు డబ్బులు తీసుకొని స్వస్థపరిచే దేవుడు కాదు ఆయన. నీకు విశ్వాసం ఉంటే స్వస్థపడతాడు. అందుకోసం నేను కూడా చాలాసార్లు చెప్తాను ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా దైవజనుడు చేస్తేనే అద్భుతం జరుగుతుందని రాకండి. మీకు మీరు ప్రార్థన చేసుకుంటే కూడా అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి మీ ఇంట్లో ఎక్కువ ప్రార్థన చేసుకోండి అని చెప్తాను నేను. సేవకుల పైన వేరే వ్యక్తుల పైన ఆధారపడకండి. ఒకవేళ పడకండి, ఇక వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇక మాటికి మిమ్మల్ని బానిసలకు చేసుకుంటారు. కడుపు నొప్పి వచ్చినా ఫోన్ చేయమంటారు, ఇక ఏళ్ళు నొప్పి వచ్చినా ఫోన్ చేయమంటారు, చెవి నొప్పి వచ్చినా ఫోన్ చేయాలి. ఎవరికి చేయాలి ఫోను? దైవ సేవకుడికి. దీన్ని ఆసరిగా తీసుకొని ఇక వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ ఉంటారు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, పేరు మాత్రం వీళ్ళు చెప్పుకుంటారు. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సమాజంలో అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు. అర్థమవుతుందా? కాబట్టి ఎవరిని నమ్మాలి? సామెత ఉంది కదా, ఒక సామెత ఏంటంటే, నవ్వుతూ చెప్పేవాడు అంటే ఎలా చెప్తాడట? చెడపడని చెప్తాడట. కోపంతో చెప్పేవాడు బాగుపడడానికి చెప్తాడట. కాబట్టి ఎప్పుడైనా ప్రసంగాలు కోపంతో చెప్పే ప్రసంగాలే అంగీకరించాలి. లేదు, మీ కుటుంబాలన్నీ క్షేమంగా ఉంటాయి, మీ పిల్లలందరూ క్షేమంగా ఉంటారు, మీకు ఏ సమస్య రాదు, మీకు ఏ ఇబ్బంది రాదు. దేవుడు అద్భుత దేవుడు, మన రాజు. ఎవరైనా మన దేవుడు రాజులకు రాజు. నువ్వు రాజకుమారుడివి, బీదవాడికి ఎట్టు ఉంటావు, నువ్వు అడుగు తినేవాడికి ఎట్టు ఉంటావు అని చెప్పేసి ప్రసంగాలు చేస్తుంటావు ఈరోజు. కానీ రాజు అయినా ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ఎలా ఉండాలి? కొన్నిసార్లు ఆకలితో అలమటించాలి. మన రాజే ఎప్పుడు రాజు మనకి దేవుడు తెలుసా? పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనం రాజులుగా ఉంటాం. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనం ఐశ్వర్యవంతులుగా ఉంటాం. అప్పటి వరకు ఈ లోకంలో యేసు ప్రభువు చెప్పాడండి,
నా నామమున మీకు. మరి మత్తయి సువార్త చదవండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం అనుకుంటా. ఒక్క నిమిషం, 12వ వచనం అనుకుంటా, 11. చూడండి, యేసుప్రభువు వారు చెప్తున్నాడు స్పష్టంగా, నా నిమిత్తం అంట జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు, యేసుప్రభు నిమిత్తం అంట ఏం చేస్తారట? చాలామంది జనులు వాళ్ళని హింసిస్తారట, ఇంకా హింసించి నిందిస్తారట, నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారట. మీరు చేయకపోయినా చేశారని చెప్తారట. యోసేపు పొరపాటు చేయలేదు, పాపం చేయలేదు, కానీ తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? జైల్లో వేశారు. యేసు ప్రభువే చెప్తున్నాడు, నా నిమిత్తము మీకు శ్రమలు వస్తాయి, మీకు కష్టాలు వస్తాయి. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, క్రొత్త నిబంధనలో ఎవరైనా ఆస్తులు సంపాదించుకున్నట్టుగా ఉన్నారా? శ్రమ లేకుండా జీవించినట్టుగా క్రొత్త నిబంధన భక్తుల్లో పౌలు కానీ పేతురు కానీ ఇంక ఎవ్వరు కావచ్చు ఉన్నారండి? ఎవరు లేరు. ఈ లోకంలో ఉన్నంత వరకు వాళ్ళంట మా యొక్క దేశం ఇది కాదు, మేము పరదేశం అని బ్రతికారట వాళ్ళు. ఎలా బ్రతికారట వాళ్ళు? ఈ లోకం మాకు యోగ్యం కాదని చెప్పేసి బ్రతికారట. మనకు కూడా మనం ఎలా బ్రతకాలి ఈ లోకంలో? ఈ లోకంలో మనకి బిల్డింగులు ఉండవు, ప్యాలెస్లు ఉండవు, ఒంటి నిండా బంగారం ఉండదు, పట్టు వస్త్రాలు ఉండవు. ఒకనాటికి ఇవన్నీ వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళవలసిన వారివే. అసలు ఈ భూమి మనది శాశ్వతం కాదని చెప్పేసి బ్రతకాలి మనం. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి ఇది నాదనుకోండి, నేను ఎలా బ్రతకాలట? ఇది నాది కాదన్నట్టే బ్రతకాలట. ఇప్పుడు ఇది నాదనుకున్నాను అనుకోండి, నేను దేవుడి పాలకి ఇవ్వగలుగుతాను, దీన్ని ఇస్తానా చెప్పండి? ఇవ్వను, ఎందుకంటే ఇది నాది. ఇది నాది కాదనుకోండి ఏం చేస్తాను? ఆ వ్యక్తి కూడా ఇవ్వగలుగుతాను. అర్థమవుతుందా? కాబట్టి ఈ రోజుల్లో మనం ఎలా బ్రతకాలంటే మనది కాదన్నట్టు బ్రతకాలట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో ఏం చేయాలంటే పరీక్షించుకోవాలట. అక్కడ అంటాడంటే చాలా మంది యేసు ప్రభువుని ఆయన శరీరధారిగా వచ్చాడని నమ్మరట. హల్లెలూయా. ఈరోజు చాలా మంది మీరు చూస్తే యోహాను సువార్త పరిచయం చూస్తే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం, క్రీస్తు విరోధ ఆత్మ వచ్చునని మీరు వినని సంగతి ఇది వరకే లోకములో ఉన్నది. చిన్నపిల్లారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నాడు లోకంలో వానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మరి వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు బోధలు? చూడండి, పైకి అంట ఎలా ఉంటారట వీళ్ళు? గొర్రె చర్మాలు కప్పుకుంటారట. గొర్రెల చర్మాలు కప్పుకొని లోపల ఎలా ఉంటారంటే క్రూరమైన తొడేళ్ల స్వభావం ఉంటుందట. పైకి మాత్రం ఎలా ఉంటారు? గొర్రెలాగా మంచిగా మృదు స్వభావం కలిగిన వాటిగా ఉంటారు. అంటే లోపల వీళ్ళ ఉద్దేశం ఏంటి? దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వారి నుండి ఏదో లాగాలి. హల్లెలూయా. వారి నుండి ఏదో సంపాదించుకోవాలి, కోరుకోవాలని చెప్పేసి ఈరోజు విస్తారంగా బోధలు చేస్తూ ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అద్భుతాలు కూడా ఈరోజు చాలామంది చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ ఈరోజు అద్భుతాల కొరకే మనం పరిగెట్టామనుకోండి, ఒక దినాన మనం మోసపోతాం. ఎందుకంటే బైబిల్లో మీరు చూస్తే ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. మరి భూమిలోని మరి ఒక క్రూరముగా పైకి వచ్చి చూస్తుని గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పం వలె మాట్లాడుచుండెను. అది
ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలని వారు దాని ఎదుట చేయుచున్నది. మరి చావు దెబ్బ తగిలి బాగుపడిన ఆ మొదటి మృగమునకు భూమియో దానిలో నివసించేవారిని నమస్కారం చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగవచ్చినట్లు గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తిని బ్రతికిన ఈ క్రూర మృగముకును ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదురు చేయుటకు తనకీయబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. హల్లెలూయా. ఒక అబద్ధ ప్రవక్త అట ఏం చేస్తాడో తెలుసా? ఆకాశంలో మనుషుల ఎదుట అగ్నిని కురిపిస్తున్నాడట. అనేక రకాల సూచక్రియలు చేస్తున్నాడట. ఈరోజు సాతాను కూడా ఏం చేయగలడు తెలుసా? ఆకాశం అగ్ని కురిపించగలడు. ఒకవేళ అగ్ని కురిపించాడు అనుకోండి, మీరు ఏమనుకుంటారు? ఇది నిజంగా దైవశక్తి అని చెప్పేసి పరిగెత్తొద్దు. దేవుడు కురిపించగలడు. అదే శక్తి ఎవరికి ఉంది? సాతానికి. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ అధికారం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కొన్నిసార్లు సాతాను కూడా ఏం చేయగలడు? అద్భుతాలు చేయగలడు. రేపు రాకడ దినాన ఈరోజు సాతాను ఏం చేస్తాడు? అనేకమైన అద్భుతాలు చేసి ప్రజలందరినీ అబద్ధ క్రీస్తు వైపు మళ్ళిస్తుంది. మళ్ళించినప్పుడు ఆహా, ఈయనే నిజమైన దేవుడు, ఈయన చనిపోయి తిరిగి లేచాడని చెప్పేసి అనేకులు నమ్మినట్లు అనేకులను మోసపుచ్చుతుందట. కాబట్టి యేసు ప్రభువు ఎక్కడ భూమి మీద ఉండడు. అర్థమవుతుందా? యేసయ్య ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు, ఆ రూములో ఉన్నాడు, ఆ గదిలో, ఆ అరణ్యంలో ఉన్నాడు అని ఎవరు చెప్పినా నమ్మొద్దని యేసు ప్రభు వారు చెప్తాడు. ఎందుకంటే ఆయన ఎక్కడికి వస్తాడట? ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. భూమి మీద ఎలా ఉంటాడు ఆయన? హల్లెలూయా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అబద్ధ ప్రవక్తల వేషం ఎలా ఉంటుందంటే, మరలా చూద్దాం. మత్తయి సువార్తకు వద్దాం, 7వ అధ్యాయం. వాళ్ళు లోపల క్రూరమైన తోడేళ్ళు అంట. అర్థమవుతుందా? అబద్ధ ప్రవక్తలు ఎలాంటి వారు? ఎప్పుడు ఇతరుల గురించి ఏం చేయాలి? తోడేళ్ళ స్వభావం ఎలాంటిదంటే, అవి ఎక్కడికి వెళ్ళా గుంపులుగా వెళ్తాయంట. ఇప్పుడు ఏదైనా వేటాడాలి, దీనిని చంపాలనుకుంటే ఏం చేస్తారు? ఫస్ట్ వేరు చేస్తాడు. అర్థమవుతుందా? వేరు చేసి దాన్ని పరిగెత్తించి అప్పుడు గుమ్మిగూడి చంపి తినేస్తాయట. అది ఎంత పెద్ద జంతువు కానీ, అది గేదె కానీ, లేకపోతే గొర్రె కానీ, ఇంకేదైనా కానీ, లేకపోతే అడవి పందులే కానీ, అవన్నీ గుంపుగా ఉన్నప్పుడు వాటిని ఏం చేస్తాయంటే చెదరగొడతాయంటే, చెదరగొట్ట ఒకటి పక్కకు పోగానే ఏం చేస్తాడు? దాన్ని మరలా ఈ తొడులు అన్నీ కూడా పరిగెత్తి ఎప్పుడైతే ఒంటరి అయిపోయిందో ఒంటరి దాన్ని పట్టి పీడిస్తూ ఉంటాయట. ఈరోజు తొడెళ్ళ చాలా స్వభావం ఈరోజు చాలామంది వ్యక్తులది. అనేక మందిని ఆకర్షిస్తున్నారు. ఎందుకు? నా దగ్గర రండి, మా దగ్గర రండి, మా సంఘానికి రండి అని చెప్పేసి దీవెనలు, ఆశీర్వాదాల చేత ఈరోజు బోధలు చేస్తూ ఈరోజు సంఘాన్ని తప్పుద్రోవ పట్టిస్తున్నారు. వాళ్ళు పైకి మాత్రం ఎలా ఉంటారంటే ప్రవక్తల వేషం వేసుకుంటారు, సావుకుల వేషం వేసుకుంటారు, కానీ లోపల క్రూరమైన తొడెల స్వభావం. మరి వారిని ఎలా గుర్తుపెట్టాలి? మనం ఎలా గుర్తుపట్టాలంటే యేసు ప్రభువు వారు చెప్తున్న మాట, వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకొందురు. హల్లెలూయా. ఎలా తెలుసుకుంటాం మరి వాళ్ళని? వారి ఫలముల వలన. అంటే వారి ఫలాల వల్ల వాళ్ళు తెలుసుకుంటాం, వాళ్ళ క్రియల వల్ల, వాళ్ళు చేసే పనుల వల్ల మనం తెలుసుకుంటాం. ఈరోజు ఒకవేళ నువ్వు చర్చికి రాలేదనుకోండి, ఒక ఆయన అన్నాడు ఏంటంటే, దశభాగి అయిన వ్యక్తిని ఏమన్నాడంటే, అరే నువ్వు ఇంత దరిద్రుడిగా మారిపోయాడు ఏంటి అంటే ఆయనకు అర్థం కాలేదు. నేను ఎప్పుడు దరిద్రుడిగా మారాడంటే, ఇగో 2 నెలల నుంచి దశభాగం తీసుకురావట్లేదుగా, ఇంత దరిద్రుడు అయిపోయాదని చెప్పేసి అన్నాడు. అంటే అతని పైన ప్రేమ ఎలాంటి చెప్పండి ఇప్పుడు? అతని మీద ఉన్న ప్రేమ ఎలాంటిదంటే, అతను చర్చికి రాలన్న బాధ, లేకపోతే దశభాగం తెలియదన్న బాధ? చెప్పండి, ఏ బాధ? ఇప్పుడు ఒక వ్యక్తి కలిశాడు పాస్టర్ గారికి. కలవగానే ఆయన అన్నాడంట, అరే నువ్వు ఇంత దరిద్రుడు అయిపోయాడు అంటే ఆయనకు అర్థం కాలేదు. అంటే చర్చి మానేశాను కాబట్టి, ప్రార్థన రాలేదు కాబట్టి నేను దరిద్రుడు అయిపోయాను అంటున్నాడేమో ఒకవేళ పాస్టర్ గారు అనుకున్నాడేమో. కానీ కాదట. ఎందుకు పాస్టర్ గారు ఏమైందంటే, ఈ 2 నెలల నుంచి దశభాగం తీసుకురాలేదు, నువ్వు చర్చికి రాపోయినా పర్లేదు, కానీ ఏం కావాలట? దశభాగం తెలియదు. హల్లెలూయా. అంటే ఈయన బాధ ఏంటి మరి ఇప్పుడు? ఆ వ్యక్తి తప్పిపోయాడనే బాధ కాదు. ఏంటి ఆ బాధ అంటే, ఈ 2 నెలల దశభాగం రాలేదన్న బాధ. అర్థమవుతుందా? దశభాగం తీయొద్దని చెప్పట్లే, తీయాలి. కానీ ఈరోజు మనుషుల ప్రేమ ఎలాంటిదంటే, ఈరోజు వాళ్ళ క్రియలు ఏంటి, వాళ్ళ ఫలం ఏంటిదంటే మనిషి పైన ప్రేమ కాదు, డబ్బు పైన ప్రేమ. అర్థమవుతుందా? ఈరోజు ఒకవేళ 2 నెలలు దశభాగం వేయలేదనుకోండి, వారిగా చాలామంది సావుకులు ఆట ఆడిపిస్తారు తెలుసా మీకు? కూర్చోబెట్టి 1 గంట ఏం చేస్తారు?
కూర్చోబెట్టి గంట క్లాస్ తీసుకుంటారు. ఇలా చేస్తే నువ్వు ఇలా అయితే ఇలా అయిపోతే ఇలా శాపం వస్తే ఇలా అలా వస్తుంది అని చెప్పేసి ఈరోజు శాపవచనాలు పెడతారు చాలామంది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి ప్రియమైన బిడ్డలారా, ఎక్కడ ఏం జరుగుతుందో మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వారి ఫలముల వల్ల వాళ్ళు తెలుసుకుంటాం. ఈరోజు చాలామంది ఫలాలు అంటే మీరు చూస్తే మరి ఏ ఫలాలు ఉండాలి వారి జీవితాల్లో? చూడండి ఒకసారి, ముళ్ళ పొదల్లో ద్రాక్షపు పండ్లైనను. హల్లెలూయా. ముళ్ళ పొదల్లో మీరు ద్రాక్ష పండ్లు వెతకొచ్చా? ఇప్పుడు అక్కడ కంప చెట్లు ఉన్నాయండి, అక్కడ ద్రాక్ష పండ్లు ఉంటాయని మీరు అనుకోవచ్చా? అనుకోవడానికి ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అది దాని స్వభావమే ముళ్ళ చెట్టు. అది చెట్టే ముళ్ళ చెట్టు. దాని దగ్గర ద్రాక్ష పండ్లు ఎలా దొరుకుతాయి? కాబట్టి కొంతమంది భక్తులు సావుకులు కూడా వాళ్ళ యొక్క మనసు కానీ లేకపోతే వాళ్ళ విధానం కానీ దేనిపైన ఎక్కువ ప్రేమ ఉందో వాళ్ళని గమనిస్తే తెలుస్తుంది మనకి. అర్థమైందా? కొంతమంది సావుకుల గురించి దేన్ని బట్టి మనం అంచనా వేయాలి? వాళ్ళు ఎలా తెలుసుకోవాలంటే వాళ్ళ దగ్గర ప్రేమ దొరుకుతుందేమో, కరుణ దొరుకుతుందేమో, దయ దొరుకుతుందంటే ఏమీ దొరకదు వాళ్ళ దగ్గర. ఎప్పుడు చూసినా ద్వేషమే దొరుకుతుంది, ఎప్పుడు చూసినా అసూయ దొరుకుతుంది, ఎప్పుడు చూసినా ఏం దొరుకుతుంది? డబ్బు గురించినే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆదరించబడతాం. ద్రాక్ష పండ్లు దొరుకుతాయి అంటే నో. ఇంకంటాడు చూడండి అక్కడ, పల్లేరు చెట్లను అంజూర పండ్లను కోయుదురా. పల్లేరు చెట్టుకి అంజూర పండ్లు ఉంటాయండి? ఉంటాయా? కాబట్టి ఈ అబద్ధ ప్రవక్తల జీవితాల్లో కూడా ఏముండవు మంచి క్రియలు, మంచి పనులు ఉండవు, మంచి ఫలాలు ఉండవు. వాళ్ళ దగ్గర ఏమీ కోరుకోలేము. వాళ్ళు ఇస్తేనేమో దీవిస్తారు, ఇవ్వకపోతేనేమో శాపనార్థాలు పెడతారు. హల్లెలూయా. అర్థమైందా? ఇస్తేనేమో ఏం చేస్తారు? దీవిస్తారు. ఇవ్వకపోతే ఏం చేస్తారు? శాపనార్థాలు పెడతారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అలాంటి వారి స్వభావం ఈరోజు చాలామంది సావుకులను బట్టి మందిరాలు మానేసిన వారు ఉన్నారు. సావుకులను బట్టి ఈరోజు సంఘాల నుండి దూరం అయిపోయిన వారు ఉన్నారు. కొంతమంది విశ్వాసులు కూడా అలానే ఉన్నారు అనుకోండి. ఇది మా సంఘం, మా చర్చ అని చెప్పేసి కొంతమంది దూరం చేసుకున్న వారు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరి సంఘం కాదు, ఎవరి చర్చి కాదు, సంఘం అంటే ఆయనది. అర్థమవుతుందా? ప్రజలు ఆయన వారు. ముగిస్తున్నాను ఇక చూడండి, చివరిగా అంటాడు, అంజూర పండ్లను కోయుదురా, అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. హల్లెలూయా. అర్థమవుతుందా? మంచి చెట్టు ఎప్పుడు కూడా కాని ఫలములు ఫలించదట, కానీ కాని చెట్టు ఎప్పుడు మంచి ఫలములు ఫలించదు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఫలాలంటే బైబిల్లో ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చివరిగా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. చాలు. చూడండి, ఇక్కడ 9 ఫలాలు ఉన్నాయి. ఏ ఫలాలు? ఒక మనిషిలో, ఒక క్రైస్తవునిలో ఉండాల్సిన 9 ఫలాలు. మొదటిగా ఆత్మ ఫలం ఏమనగా అంటున్నాడు. ఫలం ఒకటే, అందులో 9 తొనలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంట? ప్రేమ. అంటే ప్రతి ఒక్కరిలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఈరోజు సావుకుల్లో అయినా విశ్వాసుల్లో ఏముండాలి? ప్రేమ. ఎక్కడ ప్రేమ దొరుకుతుందో మీరు చూడాలి. ఇక్కడ సంఘాలు కానీ సావుకులు కానీ దేనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు? వాళ్ళు ఇచ్చే దశభాగాల పైన, కానుకల పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారా? సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, వాళ్ళు రక్షించబడాలి, వారు ఆత్మీయంగా ఎదగాలని ఫోకస్ చేస్తున్నారా? వాళ్ళు చర్చికి వస్తే చాలు, వాళ్ళు మంచిగా వాక్యానుసారంగా జీవిస్తే చాలు అనుకుంటున్నారా? లేకపోతే వాళ్ళు ఇస్తేనే చాలు అనుకుంటున్నారా? ఈ రకంగా మనం ఆలోచించాలి. ప్రేమ. తర్వాత సంతోషము, అర్థమవుతుందా? సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా ఒక క్రైస్తవంలో, ఒక సావుకుల్లో ఉండాలి. ఇవి 9 ఫలాలు. ఈ ఫలాలు కనుక ఎవరైతే ఉంటాయో వాళ్ళు మంచి ప్రవక్తలు. ఇవి లేవనుకోండి, అలాంటి వారిని ఏమంటాం మనం? అబద్ధ ప్రవక్తలు అంటాం. ఉదాహరణకు ఒక్కదాని గురించి
నేను చూస్తాను. ప్రేమ గురించి ఒక్క మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. చూడండి, 13వ అధ్యాయం. మనుషుల భాషలతోనూ, మొదటి వచనం, దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. హల్లెలూయా. ఏముండాలి క్రైస్తవుల్లో? ఈరోజు చాలా మంది సావుకులు ఏం చేస్తారంటే, వీడు వీడు భాషలు మాట్లాడతలే కాబట్టి వీడు క్రైస్తవుడు కాదు. కొన్ని సంఘాలకు వెళ్తే ఏం చేయాలి? అక్కడ వాడు ఎట్లనే జీవించాలి. ఏం చేయాలి? భాషలే మాట్లాడాలి. అర్థమవుతుందా? నా వైపు చూడండి అందరు. ఏం చేయాలి? కొన్ని సంఘాలకు వెళ్తే భాషలు మాట్లాడాలి. కొన్ని సంఘాలకు వెళ్తే పరిచర్య చేయాలి. కానీ ఇవన్నీ భాషలు మాట్లాడకపోయినా లేకపోతే ఇంకేమైనా చేయకపోయినా వాడు క్రైస్తవుడు కాదనుకుంటారు చాలా మంది. ఈరోజు మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూషలతో భాషలతో మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనే. ఈరోజు క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రేమ. అర్థమవుతుందా? ఈరోజు మనకు ఉండాల్సింది ఏంటి తెలుసా? లోకం పైన, సమాజంలో వ్యక్తుల పైన ప్రేమ ఉండాలి. మన కుటుంబీకులు మాత్రమే కాదు, సంఘంలో ఉన్న వ్యక్తులపైన ప్రేమ ఉండాలి, సమాజంలో వ్యక్తులపై ప్రేమ ఉండాలి, ఈ సమాజం పట్ల ప్రేమ ఉండాలి, అన్నిటి పట్ల ప్రేమను కనబరచాలి. హల్లెలూయా. చూడండి, తర్వాత ప్రేమ లేనివాడైతే నీ వ్యర్థుడిని. అన్నీ ఉన్నాయి, వరాలు ఉన్నాయి, అద్భుతాలు చేసే వరం ఉంది, స్వస్థతలు చేసే వరం ఉంది, చనిపోయిన వారు లేపే వరం ఉంది, నువ్వు ఇలా ప్రార్థన చేయగానే నొప్పిపోయే వరాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఉండగా ప్రేమ లేకపోతే నువ్వు పరలోక రాజ్యం పోతావా? చెప్పాలి, పోతారా? పోలేడు. నీకు ఎన్ని వరాలున్నా పరలోక రాజ్యం పోవాలంటే ప్రేమ ఉండాలి. వరాలు ఉండద్దు అనట్లే, వరాలు ఉంటేనే సంఘం కట్టబడుతుంది, క్షేమాభివృద్ధి కలుగుతుంది. కానీ వరాలే ప్రాముఖ్యం అనుకుంటే తప్పు. ఒక్క మాట చూడండి, ప్రేమ ఒక్కటే ఉండాలని అంటున్నాడు కదా. చూడండి, కింది వచ్చిన చూద్దాం. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. అమ్మా, ఎరిగిన వాడైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడను. రెండోది ఏమంటున్నాడు? భాషలతో మాట్లాడినా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడని. ఎంత ప్రవచించు వరం కలిగి కొండలను పెకిలింపగల విశ్వాసం గలవాడనై ఉండి కూడా ఒకవేళ ప్రేమ లేకపోతే వ్యర్థుడని. ఏముండాలి అల్టిమేట్గా? ఈరోజు నువ్వు ఈ కొండ తీసుకెళ్ళి సముద్రంలో పడవేయబడగా కానీ నువ్వు పలికావు, వెంటనే జరిగిపోయింది అనుకోండి. ఇప్పుడు నీలో ప్రేమ లేదనుకోండి, దేవుడు శబాస్ అంటాడా? అంటాడా? ప్రేమ. హల్లెలూయా. ఏంటిదే? ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటేనే అది సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. మూడోది చూద్దాం. నన్ను కాల్చబోటుకు నా శరీరము చూడండి, బీదల కొరకు మన ఆస్తంత ఇవ్వచ్చు, కాల్చబోటుకు మన శరీరం కూడా అప్పగించవచ్చు. ఒకవేళ ప్రేమ లేకపోతే అది నువ్వు ద్వేషంతో చేసేవేమో కదా, అది నువ్వు వాళ్ళ ఇతరుల పైన అసూయతో చేసేవేమో, బీదలకంతా ఇక తీసుకోపో అని ఇచ్చేవనుకోండి. అక్కడ ప్రేమ లేకపోతే ఏంటి ప్రయోజనం? ఉంటుందా? నాదంతా నువ్వు తీసుకో, నాదంతా నువ్వు తీసుకుంటారు, కొంతమంది తీసుకుంటారు కదా. అక్కడ ప్రేమ ఉన్నట్ట? లేనట్టే. నా ఆస్తంతా రాసుకోండి అనుకోండి, ప్రేమ ఉన్నట్టు? అక్కడ ప్రేమ లేనట్టే. ఈరోజు ఆస్తంతా బీదలకు ఇచ్చినా మన